వీడియో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఏం లేదబ్బా, అలా సరదాగా ఇంటికి వెళ్ళి వెళ్తున్నాం. ఇల్లు ఎలా ఉందో చూద్దామని. ఏం చెప్పు. అవి చెట్లు, ఇంకేంటి దామా, ఇది రోడ్డు, ఇది మా అమ్మ, అది మా చెల్లి. ఏం లేదట, క్యాజువల్గా ఇంటి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇల్లు అట్ట స్టాప్ అయిపోయింది, కట్టి లేకుండా కనీసం చూసాను వద్దామని. యూట్యూబ్లో చూస్తున్నాం, అంతంత మాదిరిగా డబ్బులు వస్తుంది. ఇల్లు చూస్తే ఆగిపోయింది. వీళ్ళు ఏంటంటే ఇల్లు కట్టే వాళ్ళు ఏంటంటే దగ్గర 3 lakhs వరకు అడుగుతున్నారు స్లాబ్ వేయడానికి. వెళ్తున్నామట. చెట్లు మొక్కలు ఎలా ఉన్నాయా, ఇటుకలు ఉన్నాయా, ఇసుక ఏమైంది. మొన్న ఒక 400 పెట్టి ఇసుక మొత్తం కుప్పేపించాను అబ్బా. వాళ్ళతో పాటు నేను కూడా ఒక అబ్బాయినే పిలిచిన, ఎందుకంటే కొంచెం బడ్జెట్ తక్కువ కాబట్టి వాళ్ళ దగ్గరికి ఒక అబ్బాయిని పిలుచుకొని నేను వాళ్ళతో పాటు నేను కూడా పనిచేసి ఇసుక మొత్తం కుప్పేపించేసుకున్నాను అనమాట. సో అది పిల్లలు పెట్టినారా లేదంటే అలాగే ఉందా, నా చెట్లకి పైపు పెట్టి వచ్చినాను, నీళ్ళు వస్తున్నాయా లేదా, ఇటుకలన్నీ మొన్న కుప్పేసేసినాను. కంకర కూడా కొంచెం లాగినాను, ఆడికి సాలం చేయండి ఇంకా పని చేసేసరికి. ఇదేంటంటే ఇంకా సైకిల్ ఇటుకలోడు అంతా ఇటుకలు కుమ్మరికిపోయినాడు, ఇటుకలని ఇరిగితే నేను మిస్టేక్. పర్లేదే, బాగానే చేసినావే పని. ఇలా అయినా అటు కుప్ప యజమాని అయినా ఇది సున్ని కొద్దిగినట్టుంది, లోపల దండుగుంది కంకర. మళ్ళీ ఇదంతా కుప్ప చేస్తే ఒక టిప్ ఉంటుంది ఇక్కడ. ఈ కంకర ఇంకా నా చెట్లకు పూలు ఉండే ఈరోజు. ఇక్కడ వచ్చేసి ఇసుక, ఇక్కడ ఉన్న ఇటుకలల్లా తీసేసిన వారమ్మటుండే ఇటుకలల్లా తీసేసి చెట్లు కూడా మొన్న నరికేద్దాం కోసేద్దాం అనుకున్నా. అటు పక్క అయితే కోసేసిన అనమాట. ఇక్కడ ఇసుక వచ్చేసి బాగా ఇక్కడ వరకు నేను ఇసుక ఇక్కడ వరకు ఉంటే నేను ఒక అబ్బాయి అంతా కలిసి లాగిచ్చేసి మొత్తం కుప్ప వేపించేసిన. వర్షాకాలం వస్తుంది, భయం అవుతుంది, ఇసుక ఏమన్నా అంత కొట్టుకొని పోతాయేమన్నా వర్షంలో. కొన్ని ఇటుకలు ఉన్నాయి, ఆ బండలు మనయేనా సీనియా, ఆ బండలు మంటింది కట్టే ఏమో ఈ పక్కన పెట్టినా. సో మొత్తానికి అయితే ఇల్లు కట్టి లేకపోయినా ఇల్లు చూసుకుని వచ్చినావు. అంతేనా, మనం చాలా సంవత్సరాల నుంచి ఉండే ఇల్లు కాదు, 5 సంవత్సరాలు వచ్చి దీంట్లో పెళ్లి చేసుకున్న కానీ దీంట్లోనే ఉండాలి. కానీ ఇంటి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది అబ్బా. వచ్చి జస్ట్ 5 నిమిషాలు కూర్చొని పోయినా కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. ఓ చెత్త గిత్త అంతా బాగా ఎవరు పోకుండా మళ్ళీ అది కానీ అడ్డం పెట్టినా. ఎందుకు శబ్దం వచ్చాదని ఈ ఇటుకలని ఆ పక్కకి వేసేయాలి. ఏంటంటే నాకు ఈ రాళ్ళు ఎత్తడానికి అంత బలం లేదు కాబట్టి చిన్న చిన్న ఇటుకలు మాత్రమే, అక్కడ ఉండే ఇటుకలని అక్కడ వేసేసిన. ఎందుకంటే మట్టి తోలే వాళ్ళు ఉంటే, ఇది సంబర్ కదా, మట్టి తోలించుకోవచ్చు అని దగ్గర అక్కడికి తీసేసినాం అనమాట. నీళ్ళు రాకుండా ఏదికిరా. ఈ పని చేసిన రోజు వచ్చేసి చెట్ల కాడ మొత్తం నీట్గా చేసి, నాకు చెట్లు అంటే మొక్కలు అంటే బాగా ఇష్టం అబ్బా. ఇది ఎప్పుడో మా బావ రెంట్ హౌస్లో ఉన్నప్పుడు మొక్క వదిలిపెట్టేసి వచ్చింటే మా దగ్గర పూల మొక్కలు లేవని నేను మా బావని అడిగి తీయలే. నాకు దుబ్బక చేసుకుని నాటుకున్నా, బతికిపోయింది, పూలు కూడా కాస్తా ఉంది. చిట్టి రోజా అది కూడా బాగా ఇచ్చిందేనా, మనం తెచ్చుకున్నాంలే. అది చూసారుగా, నేను లేకుండా కూడా నా ఇంటి దగ్గర ఫ్లవర్స్ ఎట్లా కాస్తాయా, పూల చెట్లు ఎక్కడున్నా సరే నేను మొక్కలు బాగా కాపాడుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు చాలా ఇష్టం మొక్కలు పెంచాలంటే. చెట్టు నిండా పూలు కాసాయి. ఎటు చెట్లకి వెళ్ళి ఏంటి తెల్ల కనపడుతున్నాయి. ఇది ఫ్రెండ్స్, ఒకరోజు అయితే ఇంకా ఒకరోజు బాగా మనీ ఉన్నప్పుడు చేసుకొని ఇదంతా నీట్గా చేపించేసుకోవాలి. మళ్ళీ నేను ఈ రాళ్ళన్నీ తీసి పక్క పెట్టేసుకోవాలి. చిట్టి రోజాలు ఎన్ని గులాబీలు కాసిందో పట్టుకో. ఏమి నీళ్ళు రాకుండా మీ చేను కాడికి పోవాలి. పాదం ఇద్దరం పూలు 7 గంటలకు వస్తున్నాయి. ఏమన్నా
మా మనసులో మాట మా అమ్మకి తెలిసిపోయిందేమబ్బా. పూలు మా అమ్మకు వస్తే మాకు నాకు లేకుండా ఒక పూట కూడా అనేది తెలిసిపోయిందేమో. ఇంకో కొట్లాడుతుందిరా ఇమ్మి అని వదిలేసినట్లే. పూలు రోజు తెంపుకొచ్చుకుని అంటే ఇంక ఇమ్మి కొట్లాడుతుంది స్వామి అని చెప్పి వదిలేసినట్టుందిలే. మొక్క వాడదైనా ఇరిగిపోయింది. అది ఇరిగిపోయింది ఇరిగించుర్రు ఎవరో లాగినారు దాన్ని. ఇరిగింది, అది రాలే. మరి దారుణంగా మా ఊర్లో మొక్కలు అంటిపిక్కొని కూడా తెప్పించేస్తున్నారు. ఎంత పెద్ద పంపించేసినారు. నేనే తెచ్చావు నేను రాని సుక్క వచ్చిన మేనే కదా. కరేపాకు చెట్టు నిజం తీసేసి పక్కన వేసుకో. నరికేసేదే ఆ కరేపాకు చెట్టు. బాత్రూమ్ ఏ రాదాము జాగ్రత్త నాన్న, కింద పడతావు. ఆడపిల్లలు పుడతారా ఏమో అనుకున్నా, కానీ ఉన్న నక్షత్రాన్ని వెంచికని పెట్టుకుంటారు అని పూల చెట్లు నాటిన దండిగా. కానీ అట్టి బేబీ కూడా పూలు పెట్టుకోవాలని రాసిపెట్టారు దేవుడు. నేను పెట్టుకోకుండా వాళ్ళని పెట్టుకుంటారని నేను పూల మొక్కలు ఎక్కువ నాటుతాను అనమాట. అనుకోని నాటినా. దాము నిందావా? మనం వీడు వండుకుంటున్నప్పుడైతే గుప్పమని వస్తుంది పూల వాసన కదా. నిదానం ఎంపుకలు ఏ ఉంటా కానీ ఏందో పసపస పని పీకెత్తున్నావు, నలుపుతున్నావో పీకుతున్నావు కూడా అర్థం కాకుండా. మళ్ళీ నేను పోవాలి శనికాడికి అయితే. ఒకరోజు వచ్చి దీనికి పాదులు చేసుకోవాలి నేను. ఆ చెట్టు కింద ఆ చెట్టు మీద రాళ్ళు కొన్ని రాళ్ళు తీసేయాలి. అది పక్క తీసేసిన అది కాగడాలు లేని అవసరం లేని చేయలే కదా నువ్వు దాన్ని. కాగడాలు కాదు, అది సుక్కమల్లె. అది చిన్న కొమ్మ నాటినా కానీ బతికిద్ది. పొరవ ప్రాణముని కూడా నాటుకుంటే ఊటిన బతికిద్ది. అది ఇవి బతకవు కదా. ఆడికే చాలా అయిపోయింది. నీ బిడ్డ పెట్టుకొని పని చేయి, నేనేం చేస్తున్నట్టు గ్రేట్ సంతోషించి.